లాస్ట్ షార్ట్ వీడియోలో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటానో, అలాగే ఈ కుర్చీలు అసలు ఎలా నేర్చుకున్నాననేది చెప్పున్నాను. ఆ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌ని కూడా షేర్ చేశారు. అయితే ఒక మంచి కామెంట్స్ అయితే వచ్చున్నాయండి ఆ షార్ట్‌కి. ఆ కామెంట్స్‌కి నేనిక్కడ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటో షేర్ చేస్తాను చూడండి. మీ టాలెంట్ మీ వరకే కాకుండా బయట వాళ్ళకి కూడా డిజైన్ చేయొచ్చు కదా! అలాగే బోటిక్ వాళ్ళ దగ్గర, అలాగే టైలర్స్ దగ్గర కూడా మీరు టై అవ్వచ్చు. అలాగే మనీ గూడా ఎర్న్ జేయొచ్చు కదా! అనన్నారు. అయితే నేను గూడా చాలా వరకు కుట్టానండి. కాకపోతే బయట షాప్స్‌లో కాదు. నేను ఇంట్లోనే నా సర్కిల్ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అలా కుట్టున్నాననమాట. సో, బొటిక్ అండ్ టైలర్స్ దగ్గర ఎందుకు టై అప్ అవ్వలేదు అంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా జరిగింది. అయితే నా దగ్గరున్న నేను వేసిన డిజైన్స్‌ని వాళ్ళకి చూయించినప్పుడు, నేను ఇలాంటి మంచి మంచి డిజైన్స్ వేయగలను అని ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగితే, వాళ్ళేమన్నారో చెప్పనా? నేను వేయించుకోవడానికని వెళ్ళినప్పుడేమో 700-800 చెప్పారు. అయితే నేను వేస్తాను అని అన్నప్పుడు నాకు 150 రూపీస్ ఇస్తా అన్నారండి. ఎంత టూ మచ్ కదా! మరి మనకి ఎంత టైం కూర్చొని ఇవన్నీ కుట్టడానికి ఎంత టైం స్పెండ్ చేస్తామో, ఎంత కష్టం ఉంటుందో తెలుసు గదా! అందుకనే నేను అస్సలు వాళ్ళకి ఇవ్వను. ఇంకొకటి నేను ఇంట్లో కూర్చొని నిజంగానే చాలా మనీ ఎర్న్ చేశాను. ఇదండి నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్. అలాగే ఇవి క్లియర్‌గా చూయించండి. మేము నేర్చుకుంటాం అన్నారు కదా! కింద ప్లేలిస్ట్ ఉంది. బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. యూజ్ అవుతే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకేదైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.